కార్యక్రమం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమాజంలో అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి, సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి మహనీయులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. ఆనాడే ఆ కాలంలోనే ఆయన మహిళల కోసం ఎంతగానో ఆలోచించారు. సగభాగంలో ఉన్నటువంటి మహిళలకి అన్ని అవకాశాలు ఉండాలి, అది విద్యతోనే సాధ్యమని ఆయన నమ్మి మొట్టమొదటిసారిగా దేశంలోనే బాలికల కోసం కళాశాలలు నిర్మించారు. తన వంతుగా కూడా తన భార్యని చదివించి ఆమెని మొట్టమొదటి టీచర్గా చేసిన ఘనత కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి దక్కుతుంది. ఈరోజు ఆయన స్ఫూర్తితోటే సావిత్రిబాయి పూలే గారు కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కూడా పేరు పొంది ఎన్నో సేవలు చేశారు. మహిళల కోసము కళాశాలలు నిర్మించారు, విద్యాలయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మహిళలు విద్య ఉంటే ఈ సమాజంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నమ్మి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. వాళ్ళని మన అనంతపూర్ జిల్లాలో తలుచుకోవడానికి మొట్టమొదటిసారిగా కూడా మన అనంతపూర్ జిల్లాలోనే మా చేతుల మీదుగా అంటే ఏదైతే బాడీ జిల్లా పరిషత్ బాడీ ఏర్పడి 2021 నుంచి 26 వరకు ఏర్పడినటువంటి ఈ బాడీ పరిధిలోనే సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకారణము. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచి మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా మెలగాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.